శరత్ గారు, నమస్కారం శ్రీనివాస్ గారు. ఫ్రేమ్ మీద ఉన్న వాళ్ళందరూ ఒకసారి చూపించండి. తర్వాత శరత్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఏమంటారు నమస్తే. చంద్ర? ఇప్పుడు నాడు నేడు అరెస్టులు, నాడు అరెస్టుల్ని చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ అయిన వాళ్ళందరినీ పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి నేడు అరెస్ట్ అయిన వాళ్ళ మీద పరామర్శించి తప్పండి అన్నాడు. కానీ నాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వాళ్ళని పరామర్శించినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత లేదు. నేడు జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్ అయిన వాళ్ళని పరామర్శిస్తాను అంటే వ్యతిరేకత వస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ మనం రెండు విధాలుగా మాట్లాడుకోవాలి. ఫస్ట్, అసలు ఈ టాపిక్ మనకు రావడానికి కారణమైన కేఎస్ఆర్ లైవ్ షో ఏదైతే ఉందో, ముందుగా అక్కడ వాళ్ళు ఎంత బరి తెగించి మాట్లాడారు అనే దాన్ని బట్టి మనం ఈ విషయం ఎందుకు ఇంత సివియారిటీకి వెళ్ళిందని అనేది మనం ఆలోచించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇదేదో తాత్కాలికంగా వచ్చిన మాట అయితే కాదండి. అది కంపల్సరీగా ఒక ఆర్గనైజ్డ్ గా ఆ లైవ్ షో అనేది జరిగింది అని అనేది మేము విశ్వసిస్తున్నాము. ఎందుకు అని అంటే, ఎక్కడా కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మేము ఎంఫిల్ పిహెచ్డీలు ఇట్లాగేమీ చేయలేదు, కానీ జర్నలిజంలో ఉన్న విలువల్ని పాటిస్తూ మీరు ఇన్ని రోజులు ఒక షో నడుపుతున్నారు. కానీ సదరు వ్యక్తి కేఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దగ్గర దగ్గర 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈనాడులో ఆయన ప్రస్థానం మొదలు పెడితే, ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతికి వచ్చారు, ఆంధ్రజ్యోతి తర్వాత ఎన్టీవీకి వెళ్ళారు, ఎన్టీవీ నుంచి టీవీ5కి వచ్చారు, మళ్ళీ ఎన్టీవీకి షిఫ్ట్ అయ్యి ఆ తర్వాత ఇలాంటి కాంట్రవర్సీనే ఒకటి 2014 నుంచి 2019 వరకు వస్తే ఎన్టీవీలో ఆయన షో ఆపమన్నారు అని చెప్పిన తర్వాత సదరు వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి సాక్షిలో జాయిన్ అవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కూడా కంప్లీట్ గా చంద్రబాబు గారి మీద, లేదు అని అంటే తెలుగుదేశం పార్టీ మీద విష ప్రచారాలు, లేదు అని అంటే కావాలని కొన్ని డిబేట్లలో ఆయన పాల్గొని ఏ విధంగా కక్షపూరితమైన ప్రేరేపితాలు చేపిస్తుంటాడు అని అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మితిమీరిపోయింది. ఇది కృష్ణంరాజు కావచ్చు, లేదు అని అంటే కేఎస్ఆర్ కావచ్చు, మితిమీరిపోయి 2019 వరకు, 2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధాని 30,000 ఎకరాలు ఉంటే మినిమం మనకి బాగుంటది అని చెప్పి శాసనసభ సాక్షిగా నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అనంతరం తను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి అమరావతి రైతులు వాళ్ళు ఎంత త్యాగం చేశారు అనేది మనందరికీ తెలుసు. ఏ విధంగా రాష్ట్రం మొత్తం ఎంతమంది 5 కోట్ల మందిని హక్కున చేర్చుకొని, ఎవరైనా విజయవాడ గుంటూరు మనుషులు ఏ విధంగా ఉంటారంటే, ఎవరైనా సరే వాళ్ళకి ఆపద ఉంది అనన్నా, లేదు అని అంటే ఆకలి అవుతుంది అని వచ్చినా కూడా అన్నం పెట్టి పంపించే మనుషులు యావత్ దేశానికి కూడా అన్నపూర్ణ అని పిలువబడే విజయవాడ గుంటూరు గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు, వీళ్ళందరూ రాష్ట్రం కోసం ఆలోచించి 5 కోట్ల మంది జనాభా కోసం ఆలోచించి తునప్రాయంగా వాళ్ళకి ఉన్న భూములన్నిటినీ, వాళ్ళకి అదే జీవనాధారం, అలాంటి భూముల్ని కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర బాగోగుల కోసం వాళ్ళు ఇస్తే, అలాంటి రాజధాని రాకుండా ఉండాలి అని చెప్పి ముందేమో ఇది కమరాజధాని అని చెప్పారు. తర్వాత రెడ్డిలు ఎక్కువ మంది ఉన్నారు, ఆ తర్వాత అక్కడ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ కులాలు మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని తెలిసిన తర్వాత దాన్ని ఆపేశారు. ఆ తర్వాత వచ్చేసరికి వర్షాలు పడుతున్నాయి, ఇది శివరామకృష్ణ కమిటీ సెలెక్ట్ చేసింది కాదు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా 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 కొన్ని అబద్ధాలు సృష్టించడానికి, అక్కడ అమరావతిని క్యాపిటల్ చేయకుండా ఉండడానికి ఏ విధంగా ట్రై చేశారని చూస్తున్నాం. అదే కాకుండా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు అని చూడకుండా వృద్ధులు కావచ్చు, అక్కడ ఉన్న అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, ఎంతో మంది, వీళ్ళందరికి బూటుకాళ్ళతో ఏ విధంగా కొట్టారు, లాఠీలతోటి ఏ విధంగా కొట్టారు. ఆ దెబ్బలు ఏంటంటే ఈ రోజు కొడితే రేపు పొద్దునకు మానిపోతాయి. కానీ వీళ్ళు అనిన మాట ఏదైతే ఉందో అది వాళ్ళ భావోద్వేగాల్ని 10 రెట్లు ఎక్కువ చేసి
ఆల్మోస్ట్ ఇక వాళ్ళు ఆ, ఎంత బాధపడ్డారు అనేది మనం అందరం చూసాం. 7వ తారీఖు నుంచి మనం చూస్తుంటే ఆ విధంగా మనక్షోభకి గురి చేసి వీళ్ళు ఈ రోజు వచ్చేసరికి అక్రమ అరెస్టు అని చెప్పి ఒక కల్లబొల్లి మాటలు చెప్పడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హాస్యాస్పదం. ఎందుకు అని అంటే గత ప్రభుత్వం చూసాం. ఇక మన టాపిక్ లోకి వస్తే నాడు నేడు అనే కాన్సెప్ట్ లోకి, గత ప్రభుత్వంలో ఏ విధంగా వీళ్ళు అరాచకాలు సృష్టించారు, ఏ విధంగా పత్రికా స్వేచ్ఛని హరించారు. ఇప్పుడు ఒక కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు గారు కానీ, టీవీ 5 మూర్తి గారు కానీ ఒక డిబేట్ చేస్తూ అక్రమాలు ఏం జరుగుతున్నాయి అని చూపించినందుకు ఆ తర్వాత రోజు దేశద్రోహం పెట్టారు వాళ్ళ మీద కేసులు. అప్పుడు వీళ్ళకి మీడియా స్వేచ్ఛ గుర్తుకు రాలేదా? ఇప్పుడు 70 సంవత్సరాలు కేఎస్ఆర్ కి ఇతన్ని మీరు తీసుకెళ్తున్నారు అది ఇదేనని చెప్తున్నారు. 70 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన మనిషిని, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన 73 సంవత్సరాల వయసు ఉన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఇండియాలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన వయసు గుర్తుకు రాలేదా? శరత్ లేదు గారు, అనంటే అమరావతి చరిత్రలో రంగనాయకమ్మ గారు శరత్ జస్ట్ శరత్ గారు, ఏమండి శరత్ శరత్ గారు, ఒక అంశాన్ని గుర్తు చేశారు మీరు. కరెక్టే. ఇప్పటి వరకు కూడా చాలామంది వైసీపీ ఈ పేటీఎం బ్యాచ్ ఉంటారు కొంతమంది. వీళ్ళెవరూ కూడా అనలిస్టులు కాదు, సామాజిక బాధ్యత ఉన్నవాడు కాదు, అవగాహన కాదు. కేవలం డిబేట్లో రెచ్చగొట్టడానికి మాత్రమే వచ్చి వాళ్ళ పార్టీ స్టాండ్ తీసుకుని వచ్చి కూర్చుని టెస్టర్స్ కూర్చుని ఆ డిబేట్లో ఉన్న వాళ్ళందరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కూడా డిబేట్ని అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కూడా దాన్ని ప్రధానంగా అంటే వేరే కోణంలోకి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా గత కొద్ది రోజులుగా చెప్తూ ఉన్నారు, చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేశారు, కానీ చేబ్రోలు కిరణ్ని మాట్లాడించినటువంటి ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేయలేదని చెప్పని ప్రధాన అంశం తీసుకొస్తారు. సార్ కరెక్టే. ఇక్కడ ఆ రోజు రఘురామకృష్ణరాజు మాట్లాడినప్పుడు రఘురామకృష్ణరాజు మీద కేసు పెట్టారు. సేమ్ టైము ఆ సంభాషణ జరిపినందుకు ఇప్పుడు మీరు చెప్పారు కదా టీవీ 5 మూర్తి మీద కూడా మరి కేసు పెట్టారు కదా, రాజద్రోహం కేసు పెట్టారు. బిఆర్ నాయుడు మీద కూడా పెట్టారు. అవునండి. మంగళగిరి సిఐడి ఆఫీస్కి దాదాపు 5 సార్లు తిరిగారు. అది కరోనా పీక్ స్టేజ్లో ఉన్న టైం అనుకుంటా అప్పుడు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చెప్తారు, ఈ పేటీఎం వాళ్ళకి ఏం చెప్తారు ఈ అంశం ద్వారా అని చెప్పి ఒక బాధతోటి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఏ విచక్షణ ఉందని చెప్పి మీడియా సంస్థల మీద పెట్టారండి. ఎందుకంటే ఆ రోజు కనీసం ఆయన బయట ఏం జరుగుతుందనేది చూపించడానికి ప్రయత్నించాడు. ఇతను కనీసం నివారించడానికి కూడా ప్రయత్నించలేదు. అవును, నేను చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో, మీరు చెప్పింది నిజమే, వాస్తవమే, కాకపోతే మిమ్మల్ని వాళ్ళ నుంచి ట్రోల్ చేస్తారేమో అని అన్నట్లుగా అతనికి వత్తాసు పలికే పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా ముందే డిస్కస్ చేసుకొని లైవ్ లోకి వచ్చిన కాన్సెప్ట్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకొక 1-2 రోజుల్లో విచారణ అయిపోయిన తర్వాత క్లియర్ గా మనకి అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఒక మాట తూలేడు అని అన్నా కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఆ తర్వాత కూడా అతను క్లియర్ గా ఆ ఛానల్ ని కావచ్చు, అక్కడ ఉన్న పర్సన్స్ ని అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అన్ని జరిగినాయి. ఆ తర్వాత అతను జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఎందుకు ఇదంతా జరిగింది? ఒక మహిళనని తిట్టినందుకు. కానీ ఇక్కడ యావత్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ ఒక ముద్ర వేశారు వీళ్ళు. ఆ ముద్ర అది కూడా ఏంటంటే ఎక్కడా కూడా ప్రూఫ్ లేని కాన్సెప్ట్ వీళ్ళు మాట్లాడింది. అమరావతిలోనే 150కి సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయన్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా 109 కంటే ఎక్కువ లేవండి. మీ టీవీ ద్వారా మీ అందరికీ తెలుసుకుంది ఏంటి అని అంటే గుంటూరు, కృష్ణ రెండు కలిపి కూడా 10 సెంటర్లు కూడా లేవు. ఇక్కడ ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చాలా సార్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది స్వచ్ఛంద సేవా సంస్థలో రికగ్నైజ్డ్ గా ఉన్నది 109. గుంటూరు, కృష్ణలో 9 లేదా 8 ఉన్నాయండి, అంతే. 10 కూడా లేవు. గుంటూరు జిల్లాలు కలిపి. ఒకసారి కంప్లీట్ గా మీరు డేటా తెప్పించుకొని మాట్లాడండి కావాలంటే. మేము ఆల్రెడీ డేటా చూసాము. నిన్న మా మహిళా కమిషనర్ గారు కూడా మాకు పంపించండి. అవునండి. సో ఈ విధంగా జనాల్ని తప్పుదోవ పట్టి తగుదనమ్మా అని చెప్పి ఒకసారి తప్పు చేశాడు అని అన్నప్పుడు కనీసం క్షమాపణ చెప్పే పరిస్థితి లేకుండా ఆ మాట్లాడిన కృష్ణరాజు రెండో రోజు ఇంకొక వీడియో రిలీజ్ చేసి నిన్న మళ్ళీ పరారీలో ఉండి కూడా ఇంకొక వీడియో రిలీజ్ చేసి దాన్నే కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళని ఎక్కడా కూడా బయట తిరగనిచ్చే పరిస్థితి కానీ ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడితే
ఉపేక్షించే పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం చెయ్యదు. ఇకపోతే గతంలో మనం ఎవరెవరైతే కనీసం వాక్ స్వాతంత్రం అనేది కూడా లేకుండా ఎవరైనా పోస్టులు పెడితే, ఇప్పుడు రంగనాయకమ్మ గారిని పోస్ట్ పెట్టారని అర్ధరాత్రి 1 గంటప్పుడు అరెస్ట్ చేశారు. ఆ విధమైన అరెస్టులు ఇక్కడ లేవు. ప్రతిదీ కూడా ఒక ప్రూఫ్ చూపించి ఇక్కడ ఏం చేశారు, అది ఎంతమంది మనోభావాలు దెబ్బతీసినట్లుగా ఉన్నాయి, లేదు అని అంటే వీళ్ళు ఎంత ఆ, ఆ, అక్రమాలు చేశారు, అలా ప్రతి దాంట్లో అంటే కేసు టు కేసు డిఫరెన్స్ గా చూసుకుంటే మనము ఇక్కడ స్టేట్ లో కూటమి ప్రభుత్వం వచ్చేసరికి వేరే కేసుల్లో ఏదైనా సరే 1-2 రోజులు అరెస్టులు లేట్ అవుతాయేమో కానీ మహిళల విషయంలో మాత్రం ఇమ్మీడియట్ అరెస్టులు అనేది జరుగుతుంది. మహిళలకి ఏ మాత్రం ఆత్మగౌరవం దెబ్బతినేటట్లుగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా వాళ్ళని ఇమీడియట్ గా తీసుకెళ్లి లోపలేసి చట్టపరంగా శిక్షించే రోజులు ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే వచ్చినాయి అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ మనం సిస్టమ్ కి లోబడి ఆ, ఎక్కడ లీగల్ పరిధిలో మాత్రమే వాళ్ళని నిన్న అరెస్ట్ చేసే పరిస్థితిలో కూడా మీరు చూస్తే ఆయన్ని ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మరి జూబ్లీ హిల్స్ నుంచి విజయవాడ తీసుకొని రావడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కడా కూడా మనం వైలేట్ చేయట్లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా అమరావతి రైతుల పక్షానే ఉంది. వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తించి ఒక అపురూపమైన రాజధానిని అమరావతిలో 2028 కల్లా నిర్మించి ఈ అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాజకీయ సమాధి కట్టే రోజులు అతి తొందరలో ఉన్నాయని మీ అందరికీ ఈ షో ద్వారా తెలియజేసుకుంటున్నాం. రైట్ థ్యాంక్ యూ